నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఇబ్బందులు తాత్కాలికమే, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అమరావతి పోలవరంను గత ప్రభుత్వం మంట గలిపింది. ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే గోరంట్ల. కార్గిల్ యుద్ధ వీరులకు సన్మానం చేయడం మరవలేనిది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధా. సంక్షేమ తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, డాక్టర్ గూడూరి. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ధి పనులు చేపడుతోందని, గత వైసీపీ పాలనలో చేసినట్లుగా హడావిడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తమ విధానం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ నాయకులతో కలిసి ఆయన 32 లక్షలతో శీలం నూకరాజు కళ్యాణ మండపం వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. ముగ్గుపేట నుండి గోరక్షణపేట, గేదెల నూకరాజు లేఅవుట్, షెల్టర్ వరకు అభివృద్ధి పనులు చేపట్టారని, ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరగడం వల్ల ఎన్నిసార్లు వేసిన కల్వర్టు రోడ్డు కుంగిపోతుందని సీనియర్ నాయకులు చెబుతున్నారని, దీన్ని పక్కగా నిర్మించేందుకు 1,50 లక్షలతో నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఎన్ఆర్సీ నుంచి వాటర్ పంప్ చేసుకొని ముగ్గుపేట, గోరక్షణపేట, శీలం నూకరాజు డౌన్, షెల్టన్ మీదుగా మేజర్ డ్రైన్ నుంచి వాటర్ అంతా కూడా నగరంలో ఉన్న పంప్ చేసే కార్యక్రమం గత 5-6 దశాబ్దాలుగా జరిగేది. ఆ జరిగే లైన్ కూడా ముగ్గుపేట నుంచి డౌన్ వచ్చి రైట్కి తిరిగిన తర్వాత టువర్డ్స్ షెల్టన్ పెట్రోల్ బంక్ దాకా ఎప్పటికప్పుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు వర్రేసీన్ గారు. నాకు తెలిసి గత 4 దశాబ్దాలుగా రాజకీయంలోనే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవగాహనతో ఎప్పుడు ఏదో ఒక సమస్య, అది కాంక్రీట్ డ్రైన్, అది ఏదోటి ఒరుగుపోవడం, బస్సులు దిగిపోవడం, లేకపోతే సడన్గా లారీలన్నీ దాంట్లో పడిపోవడం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచించింది. మేము ప్రతిసారి చెప్తా ఉంటాం, ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలపైన దృష్టి సారించాలి. పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు కాస్త ఇబ్బంది కలుగుతారు. ముమ్మాటికి ఆ కాంక్రీట్ ఏదైతే స్ట్రక్చర్తో నిర్మించబడిన డ్రైన్, దశాబ్దాల వెనకాల నిర్మించబడిన డ్రైన్ని రిప్లేస్ చేసి డిఏ లైన్స్ తోటి సుమారు 1,50 లక్షలతోటి కార్యక్రమం తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నా తమ్ముడు ఒకడు మరణించడం కూడా. రాష్ట్రంలో గాంజాయి వ్యసనాలకు బానిసవ్వకుండా మాన్పించే ప్రయత్నం జరుగుతుంది. గాంజాయి పంట అనేది లేకుండా చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 76 లక్షల మందికి ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. ప్రభుత్వంలో అనేక ఆర్థిక లోట్లు, ఇబ్బందులు ఉన్నాయి. ముందుకు వెళ్తున్నాం. ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రారంభించబోతున్నాం. జే బ్రాండ్ నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి ఉరిశిక్ష వేయాలి. ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే గోరంట్ల. ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఆసుపత్రులకు హెచ్చరిక అయింది. కొన్ని ఆసుపత్రులు ఉదాహరణగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసమైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది. చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది. భారీ ఎత్తున యంత్రాంగం తరలివచ్చి కార్యక్రమాలన్నీ అమలవుతోంది. ఏదైతే అటెస్టి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. పేదలను గుర్తించి ఆ కుటుంబాల పైకి తీసుకురావడం కోసం రాష్ట్రం ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే
మాట తప్పలేదు, మడం తిప్పలేదు, చెప్పినవన్నీ అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులకి ఏదైతే రైతులకు సాయం కోసే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదలైపోయింది. ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఏదైతే చెప్పినా అమలవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతూ ఉంది. ఏమీ చేయలేదు, దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు ఒక రోడ్డు వేసారా, ఒక బ్రిడ్జి కట్టారా, ఒక కాలువ తవ్వారా, నీటిదాల ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు, పోలవరాన్ని మంట కలిపేశారు, రాజధాని శ్మశానంగా మార్చారు. ఏం చేశారని మీకు మరలా ప్రజలు ఓట్లు వేయాలి. అవినీతి అక్రమాల కేంద్ర బిందువు. వాడు జైలుకి వస్తే గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ రోజున క్యాష్ అండ్ క్యారీ బిల్స్ అడిగితే ఇవ్వలే. జేబ్రాండ్ మద్యాలు తెచ్చి తాగించి వేల మంది అనారోగ్యానికి కారణమై మరణాలకు కారణమైన ఈ దుర్మార్గులకు ఉరిశిక్ష తప్పితే మరొకటి శిక్ష సరిపోదు. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి. కార్గిల్ యుద్ధంలో సైనికుల వీరోచిత పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిమి రాధా పేర్కొన్నారు. సోమవారం బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులకు 65 మందికి ఘనంగా సత్కారం నిర్వహించారు. స్థానిక గోరక్షణపేటలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిమి రాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారిని సత్కరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది. అంటే దేశానికి సేవ చేసిన వారిని మర్చిపోవద్దు, గుర్తు చేసుకోండి. వారు చేసినటువంటి సేవలు ఆ రోజుకే గుర్తు చేసుకుని ఆ రోజే సన్మానాలు చేసి సత్కారాలు చేయడం కాదు, ప్రతి సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో. అంటే ఏ కార్యక్రమం చేసినా వారు దేశానికి చేసిన సేవ గుర్తుంచుకుంటేనే మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము, వాళ్ళు సేవ చేసిన దానికి అని చెప్పి గుర్తుపెట్టుకొని ఈరోజు కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారికి సత్కారం చేయడం జరిగింది. ఈరోజు మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఈ రోజున గోరక్షణపేటలో 30 సంవత్సరాలుగా ఇదే భవనంలో ఉంటుంది. మరి ఈ భవనం కోసం మేము తిరగని ప్రజాప్రతినిధులు లేరు, ఈ భవనానికి స్థలం ఇమ్మని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే న్యాయం చేసింది. మరి ఎంపీగా ఉన్న పురంధేశ్వరి గారు దీనికి స్థలం ఇస్తానని శాంక్షన్ చేయడం జరిగింది. ఆవిడ మేట వరకు 2 నెలల్లో ఇక్కడ స్థలం కూడా ఇస్తారు. ఎక్కడ ఇస్తారో అక్కడ మేము మంచి భవంతిని కట్టి, వారికి ఉద్దేశం ఏంటంటే దేశానికి సేవ చేసే సైనికులు ఇంకా తయారు చేయాలి, వారికి ఉచితంగా విద్యనిస్తూ ఆ ఆఫీస్ ద్వారా సలహాలు ఇస్తూ వాళ్ళకి టోల్ ఫ్రీతో వాళ్ళకి ఉచితంగా, అంటే ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటారో వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలి అన్నది మా ఉద్దేశం. ఈ అసోసియేషన్ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఈ స్థలం రాగానే ఈ బిల్డింగ్, అద్భుతమైన బిల్డింగ్ కట్టి, అలాగే నేను అనేది ఏంటంటే కట్టి మేము చేసేదానికి ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి. మేము చేసేదానికి ఇక్కడ ఏదైతే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి వారి కుటుంబాలు కూడా ఉన్నాయి. అందరికీ కూడా ఒక సైట్ అనేది, ప్రతి కుటుంబానికి సైట్ వేస్తే ఇల్లు కట్టుకోవాలి, ఎవరికి సొంత ఇల్లులు లేవు. అంటే యుద్ధాల్లో పాల్గొంటున్నారు, దేశ రక్షణ కోసం సేవ చేస్తున్నారు, కానీ వారికి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అంటే కింద స్థాయిలో పనిచేసే వారి కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి వారికి ఒక హౌసింగ్ స్కీమ్ కింద ఒక్కొక్క స్థలం ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ఇది కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాము. ఇక్కడ అసోసియేషన్ ఆఫీస్ స్థలం ఇవ్వగానే ఇది మొదలు పెడుతూనే హౌసింగ్ స్కీమ్ కోసం కూడా మేము పోరాడతాము, మేము పనిచేస్తామని తెలియజేసుకుంటాము. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడారు. క్వాంటమ్ వ్యాలీ గానీ, బిఫోర్ గానీ, ఏఏ గానీ ఏది తీసుకొచ్చిన హాస్టల్లో పిల్లల దుస్థితి పట్టించుకున్నారా? రేషన్ రైస్ బాగుండలేదని సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి చెప్తే దానిపై స్పందన ఏంటి? హాస్టల్లో కనీస సదుపాయాలు లేవు, హాస్టల్ పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. హాస్టల్ నిర్వహణ ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి చూపు ఎప్పుడు ఏఏ, క్వాంటమ్ వ్యాలీ, అమరావతి మీదే కానీ ప్రజలు పడుతున్న బాధలపై లేదు. హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వ వ్యవస్థలో అవస్థల కోర్టులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదు. గతంలో జగన్ నాడు నేడు పథకంలో హాస్టల్లో నువ్వు స్కూల్లోనే అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మీరు గురువింద మాదిరిగా వయసు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. రాష్ట్ర సమస్యల తర్వాత పట్టించుకుందాం. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి. గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి. మీ వార్డులు చూడండి, మీ గృహాలు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. అన్నిటికంటే పెద్దలు, అత్యంత నీతివంతులు
ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండ గుట్టలుగా ఉన్న ఇసుకని పట్టుకెళ్లిపోయింది ఎవరికైనా తమరు కాదా? దాని ద్వారా ఎంత సంపాదించారనేటువంటిది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా, చట్టంలో లేదు, గోదావరిలో డ్రింక్ చేయకూడదు, చేయించింది ఎవరైనా బుచ్చి చౌదరి గారు కదా? ప్రతి లారీకి 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తుంది ఎవరైనా చౌదరి గారు తమరి కాదా? ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కరు అంటే ఎవరు? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేర్లు మారినా ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా వారి గోదుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారి గోదుల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా మైన్స్ అధికారులు వాటిని పాటించడం లేదని మండిపడ్డారు. పైగా కోర్టు ఆదేశాలు కూడా బేఖతరు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మేము 80-90 కుటుంబాలు ఉంటున్నాయండి కాలనీలో. రోడ్డు అసలు రావడానికి దారి లేదు. మొన్న ఒక ఆడావిడిని ఆపేసి ఆవిడ భయపడిపోయి పరిగెట్టుకుంటూ మా కాలనీలోకి వచ్చింది. నీళ్ళకి ఇబ్బందిగానే ఉంది, రోడ్లు ఇబ్బందిగా ఉంది, అసలు ఎటు వెళ్ళడానికి దారి లేదండి. అసలు దిగ్బంధంగా ఉంది. అటు పంచాయతీ పట్టించుకోవట్లేదు, ఇటు ఆర్ఎంబీ పట్టించుకోవట్లేదండి. ఆ నీళ్ళు అయితే ఆ వాటర్ కింద వాటర్ అంతా కలిసిపోయి బోర్లోకి వచ్చేసి మాకు అనారోగ్యాలు వస్తున్నాయండి. దీన్ని తొందరగా పరిష్కరించాలని స్కూళ్ళకి కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఆడవాళ్ళు ఎవరన్నా లేడీస్ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఒక ఆటో సదుపాయం లేదు, ఒక్కలం వెళ్ళటానికి దారి లేదు. ఎందుకంటే భయంగా ఉందండి. ఆ రోడ్డు ఒకసారి మీరు చూసి దాన్ని ఎలాగా ఏంటనేది పరిష్కరించండి. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చామండి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మళ్ళీ వస్తున్నాం. మీరు పరిష్కరించేదాకా వస్తూనే ఉంటామండి ఆఫీస్కి. శ్రీదేవి అండి. కూడా ఆ గవర్నమెంట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని, స్పందన అని రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే ఒక మంచి ఉద్దేశంతో, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచన విధానంతో మరి ఇలాంటి ప్రజావేదికలు పెడతా ఉన్నారు. అలాంటప్పుడు ఆ ప్రజావేదికల్లో అనేక మంది ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశతో వచ్చి పనులు మానుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినంత వరకు ఏదైతే ఉందో వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి మాకు ఇలాంటి రసీదులు ఇస్తూ ఉన్నారు. ఈ రసీదులు తీసుకొని వెళ్తున్నారు, పరిష్కారం అవుతాయని ఆలోచిస్తున్నారు. ఇది మాకు తెలియకుండానే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లోజ్ చేయడం, అలాగే ఆర్ఎంబీ వాళ్ళు చేస్తారా, మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా, పంచాయతీ వాళ్ళు చేస్తారా? అక్కడ ఆర్ఎంబీ రోడ్డు ఒకటి ఉంది, అది మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఆ రోడ్డు వేయాలని చెప్పేసి కలెక్టర్ గారే గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను కూడా కింద స్థాయి వాళ్ళు. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పిల్ల అర్జున్ సారథి, గోకవరం మండల ఐటీడీపీ ఛాంపియన్ బత్తుల శ్రీనివాస సారంగధరుడు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా పిల్ల చంటిబాబు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత 4 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నామని, ఈ రోజు నేను ఎస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. నమస్కారం. మన ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ బాబు గారు గత 4 సంవత్సరాలుగా ఇక్కడ మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది దాతల సహకారంతో. దాంట్లో భాగంగా ఈరోజు నేను అనగా పిల్ల అర్జున్ సారథి, చంద్రబాబు, అలాగే మన బత్తుల శ్రీనివాస్ సారంగధరుడు, ఎస్ బాబు, అలాగే గొంతున రాజు అనే అప్పలస్వామి పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ గుంటూరు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తరఫు జరిగేది. దాన్ని క్యాన్సిల్ చేశారు వైఎస్ఆర్సీపీలో. దాంట్లో భాగంగా మన ప్రీతం నాయకులు ఈ సోమవారం రోజున సంతకు వచ్చేవాళ్ళు, పొరుగుల నుంచి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయం కుదరదని చెప్పేసి మన ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ బాబు గారు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ వచ్చే వెళ్ళే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పాల్గొనడం జరిగింది.
దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పరిమితంగా సీట్లు ఉన్నందున మిగతా విద్యార్థుల డాక్టర్ కావాలనే కల నెరవేర్చేందుకు అపోలో మెడ్ స్కిల్స్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని జార్మడ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్నట్లు అపోలో మెడ్ స్కిల్స్ ఎన్రోల్మెంట్ పార్ట్నర్ అలీ తెలిపారు. స్థానిక శ్రీకన్య గ్రాండ్ సమావేశ హాల్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏటా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారిలో 13 నుండి 14 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారని, అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,20,000 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరి మిగతా వారిలో చాలా మంది వైద్య విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయ విద్యార్థులు ఇక్కడికి వచ్చాక FMGA రాయాలని, ఆ ఎగ్జామ్లో 20% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన తెలిపారు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు KR రాజు అండి. నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి వెళ్ళి చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి మన పిల్లల్ని తీసుకెళ్తా ఉంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను 1 వీక్ అక్కడ ఉండి మొత్తం అంతా చూసి వచ్చాను. నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి ఉజ్బెకిస్తాన్ అనేటికి మన పాకిస్తాన్ గుర్తొస్తుంది. మన ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం. ఒక్క బొరకా వేసుకున్న మనిషి లేరాడ. మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే 5% మసీదులు ఉండవు. ఉన్న 10 మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి. 10 సార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఈ మైక్ సెట్ ప్రాబ్లమ్స్ కానీ. We have partnered with Apollo Med Skills to offer MBBS program in Uzbekistan. I am the management partner of a university in Uzbekistan called Zarmed University. Zarmed University is the first university that is fortunate to become a partner of the world's leading biggest hospital group called Apollo. So one of the divisions of Apollo is called Apollo Med Skills, and Apollo Med Skills has signed an academic partnership with Zarmed University in partnership with G-Vantage Group. The biggest problem today in the country, as I'm addressing the press, I understand the importance of the 4th pillar of democracy is press, and you people can take this voice all over the country. There are about 24 to 25 lakh students who appear for NEET exam, which is a qualifying exam to become a జగంపేట, రాజనగరం, రంపచోడవరం 3 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న బంగారు వరలక్ష్మి కనకాత్రి కార్యక్రమం ఈ నెల 28వ తేదీ సోమవారం నాడు గోకవరంలో ప్రారంభిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపాల శ్రీనివాసరావు ప్రకటించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నమోదు చేసుకున్న మహిళల్లో డ్రా ద్వారా ఎంపిక చేసిన వారికి గత ఏడాది గ్రాము బంగారంతో ఉన్న రూపులను అందించామని, బంగారు రూపులు అందుకున్న మహిళల్లో అనంతం జోసి ఈ ఏడాది ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో 6 గ్రాము బంగారు రూపులను 1200 మందికి అందించాలని నిర్ణయించినట్లు కంపాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ 2 కూడా సూర్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. 29వ తారీఖు ఇచ్చే గోకవరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కనెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. 30వ తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం. 2వ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య మైదానం కోరుకుంటూ ఇస్తున్నాం. సుబ్రహ్మణ్య మైదానం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్గా ఉన్న ఫంక్షన్ హాల్లో. అలాగే ఆదివారం నాడు 3వ తారీఖు నాడు ఆగస్టు 3వ తారీఖు నాడు ఇందుకూరుపేట హై స్కూల్ గ్రౌండ్స్, రంపచోడవరంలో 4వ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని, ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగలో కళ్యాణ మండపం, సాయి సన్నిధి కళ్యాణ మండపం. అలాగే 5వ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం. 6వ తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరం మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం. ఈ విధంగా మేము దాదాపుగా 600 గ్రాములు బంగారం అంటే దాదాపుగా నాకు 60 లక్షల దాకా పడుతుంది. ఇంకొక 10 లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి, స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి, తర్వాత
ఆ వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కలగజేస్తున్నాం. భోజన సదుపాయం కలగజేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో, శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకి డ్రా తీసి ఉచితంగా ఇస్తున్నాము. ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఇలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి 3 అనే ప్రోగ్రామ్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ తెలిపారు. గోకవరం గ్రామంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోకవరంలో సుమారు 25 మందికి 14,81,461 రూపాయల చెక్కులను అందజేసిన ఆయన చేతుల మీదుగా అందించారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 350 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం చేపట్టారని, పార్టీలకు అతీతంగా అందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోకవరం మండలం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే వైద్యపరంగా ఇబ్బంది పడుతున్న, ఆర్థికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సిఎంఆర్ఎఫ్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వరకు కూడా రమారమి 380 చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల నెహ్రూ గారి ద్వారా రావడం జరిగింది. ఇదే విధంగా ఇదే కాదు, ఈ సంవత్సర కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోని కూడా మా కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో వాటిలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఎంత చేసినా సరే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, మోసం చేశారు అంటున్నారు. దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. మీకులాగా రాష్ట్ర ప్రజలను అప్పులు ఊబిలో కూర్చేయలేదు. మీకులాగా అరకొర సంక్షేమాలతోటి ప్రజల్ని మోసం చేయలేదు. మీకులాగా అభివృద్ధిని పక్కన పెట్టేసి అనాలోచితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొత్తలంక, గుత్తింగి, వేమవరం సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఒక్కొక్క సొసైటీకి 2 డైరెక్టర్లు నియమించారు. సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని, రైతులకు ఎరువులు మరియు పురుగుల మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరబద్దల రాజశేఖర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కూటమి నాయకులు, జనసేన నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశిస్తూ మరి వెంకటరావు ప్రసాద్కి ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరినీ ఉద్దేశించి చెప్పాలని కోరుతున్నాను. అన్న సోడిశెట్టి బ్రహ్మానందం గారికి, అలాగే మన రాట్ల సుబ్బరాజు గారి ఎమ్మెల్యే రాట్ల సుబ్బరాజు గారికి, డీసీసీ చైర్మన్ గారు తుమ్మల రామస్వామి గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, సభావేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సభకు ముందున్న నా కార్యకర్తలు, ప్రజలు, సన్నిహితులు, సోదరులు అందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జీవవరం ఎన్నో సొసైటీ తీసుకున్న ప్రమాణ స్వీకారం చేస్తాం. ఇవాళ జీవవరం సొసైటీ 11 కోట్లతో రన్ అవుతుంది. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరియు కూటమి సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికి ఎమ్మెల్యే గారి ద్వారా మేము మొన్న ఒక 21 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసుకున్నామండి మా గ్రామానికి. అలాగే 1 కోటి రూపాయలతో గ్రావెల్ తార్ రోడ్డు శాంక్షన్ చేయించారండి.
అలాగే 75 లక్షల రూపాయలు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఐపోలవరం ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఐపోలవరం కేశనకూరు కళ్యాణ మండపంలో మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాసరాజు అధ్యక్షతన నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి తోడు దొంగల్లా ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మహిళలు రైతులు మోసపోతారని విమర్శించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది కనుక మరి ప్రజలకి మరి పేద ప్రజలకి సంక్షేమం ఉండాలంటే ఖచ్చితంగా ఇలా ఆరోగ్యశ్రీ ఉందంటే మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏది కూడా ప్రతి ఒక్కటే కూడా ఇలా కోనసీమలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అన్ని మెడికల్ కాలేజీలు మూతపడిపోయినాయి. మరి ఇందాక సోదరులు చాలా మంది చెప్పడం కరెక్ట్ కాదు. ఇలా గ్రామ స్థాయిలో స్కూల్స్లో మరి ఇంగ్లీష్ మీడియం అనేది కూడా పూర్తిగా తీసేయడం జరిగింది. మరి చాలా దురదృష్టం. ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడి పేరున మరి ఇంత టైం అయినా కానీ వెచ్చించి మీరు ఉన్నందుకు నాకు చాలా మీ అందరికీ కూడా ప్రణాళిక తెలియజేసుకుంటూ మరి మనం ఇప్పుడే కూడా చూస్తున్నటువంటి మన నియోజకవర్గ కోఆర్డినేటర్ మరి పట్టణ తీసుకున్నారు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ మన తెలంగాణ ఆకాశం గారు జనాల్లోంచి రావాలని చెప్పేసి ఆయన 2019 నుంచి వరకు కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నారు తప్ప ఏ పార్టీకి కూడా దగ్గర. కానీ ఆయన పార్టీ అధ్యక్షుడు ఏ పదవి ఇచ్చినా ప్రజల్లో నుంచి వచ్చి పదవు అవునా కాకపోయినా ఆయన మంచి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మరి కూడా పేరు పేరున వారితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీ ఎంత ఘోరమైన ఓటమి చూసిన తర్వాత ఎంత స్పీడ్గా పుంజుకున్నటువంటి పార్టీ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదు. మన ఎక్కడో ఊహించలేదు కదా ఎంత ఘోరంగా ఓటమి మన పార్టీకి వస్తుందని ఎక్కడో ఊహించలేదు. సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ కళాశాల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు ఆకస్మిక తనిఖీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు పేర్కొన్నారు. విద్యార్థులకు అందజేసిన మెనూను పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు అందజేసిన మెనూను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సక్రమంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల ఆకుకూరల స్టాల్ను పరిశీలించారు. రైతులు పండించిన ఉత్పత్తులు మాత్రమే ప్రదర్శించాలని స్పష్టం చేశారు. డైలీ 6 నెలల తర్వాత డైలీ కాయ వస్తుంది. 3 సంవత్సరాల పాటు 3 నుంచి 4 సంవత్సరాలు చేస్తాం. చెట్టు వేసిన తర్వాత దుర్గా పట్టరు కానండి, చేపకలం ద్రావణ కానండి, పచ్చిదారి కానండి, కోడిగుడ్డు నెంబర్ కానండి, ఈ 3 500 రూపాయలు 2 సంవత్సరాల పడవనే ముందుకు వస్తాయి సార్. మా దగ్గర ఎప్పుడే నెల నుంచి వస్తాయి సార్. అవును సార్, ఎప్పుడూ మా దగ్గర కాయ ఉంటాయి సార్. ఈ సేంద్రీయ ఒక బత్తాయి ఏమన్నాడు సార్, నెమ్మందండి. మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి బాబురావు నాయుడు రాసిన ఉనికిని కోల్పోతున్న ఆదివాసీల పుస్తకంలో వాల్మీకి తెగను విమర్శిస్తూ రాయడంపై మారేడుమిల్లి మండల వాల్మీకి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మారేడుమిల్లి స్థానిక అమ్మ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాల్మీకి సంఘ నాయకులు మాట్లాడారు. ఆయన రాసిన పుస్తకంలో 34 గిరిజన తెగలు ఉండగా కేవలం 4 తెగలను ఉద్దేశించి రాశారన్నారు. అందులో ప్రధానంగా వాల్మీకి తెగను విమర్శిస్తూ జిల్లాలో 546 వాల్మీకి కుటుంబాలు మాత్రమే ఉన్నట్లుగా రాజకీయ కుట్రలో భాగంగా తప్పులు లెక్కలు చూపించినట్లు ఆరోపించారు. బాధ్యత గల విశ్రాంత ఐఏఎస్ అధికారి అయ్యుండి వాస్తవాలు తెలుసుకోకుండా గిరిజన తెగల మధ్య వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. బాబురావు రాసిన ఉనికిని కోల్పోతున్న ఆదివాసీలు పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెగల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా
మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాల్మీకి నాయకులు గొర్రె బాలాజీ బాబు, లక్కొండ రవికుమార్, కొండ జాకో, మండల నాయకులు గొర్రె అణదీప్ కుమార్, లక్కొండ పాల్, బుజ్జి బాబు, దూడ సువర్ణ కుమార్, గొర్రె అనిల్ ప్రసాద్, గడుతూరి కిషోర్ బాబు, బోరగా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గొర్రె బాలాజీ బాబు, మాయడమిల్లి మండల జడ్పీటీసీ మెంబర్ని, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇటీవలే బాబురావు నాయుడు అనే వ్యక్తి మా రంపచోడవరం ఐటీడీలోగా పీఓగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఉనికి కోల్పోతున్న ఆదివాసులనే పుస్తకంలో వాల్మీకి గిరిజనులే ఒక్క 543 కుటుంబాలు మాత్రమే చూపించడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తంలో 543 కుటుంబాలే ఉన్నారా అన్న ఉద్దేశంతో ఈరోజు మేము చాలా బాధపడుతూ ఈ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వాల్మీకిలు అనేది అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా, కోస్తో కొద్ది మందిలో అటు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ వాల్మీకి తెగలు ఉన్నారన్న సంగతి ఆయనకి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ పుస్తకం కానీ రిలీజ్ చేసినట్లయితే చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా ఎటువంటి యాక్షన్ కానీ గవర్నమెంట్ కానీ తర్వాత తీసుకోపోని కారణం తీసుకోలేకున్నట్లయితే మేమందరం కూడా మూకుమ్మడిగా ఆయన ఇంటికి దాడి చేస్తామని, ఇంటిపై దాడి చేసి మేమంటే ఏటో అన్న సంగతి కూడా ఆయనకు తెలియపరుస్తామని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఇబ్బందులు తాత్కాలికమే, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అమరావతి పోలవరంను గత ప్రభుత్వం మంట గలిపింది, ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే గోరంట్ల. కార్గిల్ యుద్ధ వీరులకు సన్మానం చేయడం మరవలేనిది, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధా. సంక్షేమ తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, డాక్టర్ గూడూరి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.